హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మెస్సే ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు, ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రియ ప్రజలని మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యుద్ధం మనం కనిపెడదాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. దేవుడు మన ప్రతి అక్కరను తీరుస్తాడంట. ఎప్పుడు అంటే క్రీస్తు యేసు యొక్క మహిమలో మనము మనకు కావాల్సినటువంటి అవసరాలన్నీ మనం పొందుకుంటాము అని చెప్పేసి లేఖనం మనకి చాలా తేటగా క్లియర్గా చెప్తుంది. పిల్లరా, మనకి మానవులుగా అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి. చదువుకున్నటువంటి పిల్లలకి జ్ఞానం అవసరం, మరి యవనస్తులైనటువంటి వారికి ఆరోగ్యము బలం అవసరం. పిల్లరా, యవనస్తులైనటువంటి వారికి ముందు చూపు అవసరం. యవనస్తులైనటువంటి వారికి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పరిజ్ఞానం కానీ, ఈ లోకంలో విషయాలు కానీ తెలుసుకున్నటువంటి ఆ చురుకుదనం అవసరం. పిల్లరా, మరి అదేవిధంగా పెద్దలు వచ్చేసరికి వారికి కుటుంబాన్ని నడిపించుకోవడానికి వారికి సామర్థ్యం, మరి తల్లులైతే కనుక ఇంట్లో వాళ్ళు పనులు చేసుకోవడానికి ఆరోగ్యము, వారికి మరి ఆ యొక్క నైపుణ్యము వారికి అవసరమై ఉంటుంది. పిల్లరా, గమనించండి, ప్రతి ఒక్క వయసు వారికి, ప్రతి ఒక్క మనిషికి భూమి మీద అవసరాలు అనేవి ఉంటున్నాయి. కొంతమందికి డబ్బు అవసరం అవుతుంది, కొంతమందికి బట్టలు అవసరం అవుతుంది, కొంతమందికి మరి ఉండడానికి గృహం అవసరం అవుతుంది. పిల్లల అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భూమి మీద ఉంటే ప్రతి మానవునికి ఏదో ఒక అవసరం అనేది ఉంటుంది. పిల్లల ఈ అవసరాలన్నీ మనం అన్ని విషయాల్లో మనం తీర్చుకుంటున్నామా? అన్నిసార్లు ఈ అవసరాలు మనకు తీర్చబడుతున్నాయంటే కొన్ని తీర్చబడుతుంటాయి, కొన్ని మనం ఎంత ప్రయత్నించే మనం చేసుకోలేము. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించి మన హృదయంలో ఆయన స్థిరపరచుకుంటున్నామో, ఆయనను మన హృదయంలో చేర్చుకుంటున్నామో, మనము దేవుని పిల్లలు అవడానికి ప్రభువు మనకి అధికారం దయచేసి ఉన్నాడు. మన తండ్రి మనకి అధికారం ఇచ్చాడు. మనం అధికారంతో మరి దేవుని పిల్లలు అవుతుంటున్నాం. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఈ దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని మరి అక్కడ ఆయన గొప్ప ఉద్యోగం చేసుకుంటూ మరి ఆయన కూడా ఈ దేశపు స్త్రీ యొక్క ఆ యొక్క హక్కులు, నేను భర్తను కాబట్టి ఆమెకి ఎలాంటి హక్కులు అయితే ఈ దేశంలో ఉన్నాయో నాకు కూడా అలాంటి హక్కులు కావాలని చెప్పేసి ప్రతి విషయంలో ఆయన పోటీ పడుతూ ఆయన ఆ హక్కులను నేను భర్తని, ఈ యొక్క దేశపు స్త్రీకి నేను భర్తను కాబట్టి, లేకుంటే యూరోప్లో ఉన్నటువంటి స్త్రీకి నేను భర్తను కాబట్టి నాకు కూడా హక్కులు సంక్రమిస్తాయని చెప్పేసి మరి ఆ హక్కుదారుడు అవడానికి, మరి హక్కుదారుడుగా ఆయన ఎన్నిక అవుతుంటున్నాడు. ఈ లోక విషయాల్లో చిన్న చిన్న విషయాలకే మనం హక్కుదారులు అయితే కనుక, పరలోక విషయంలో మన తండ్రి అనే దేవుని కుమారునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా విమోచింపబడి ఆ పరమ తండ్రి యొక్క కుమార్తెలంగా మనము అధికారం చేత హక్కుదారులమైనప్పుడు మనం ఎంత ఎక్కువగా మనం ప్రభువును ఆశ్రయించాలి, ఎంత ఎక్కువగా ప్రభు ఎద్దకు వెళ్ళి మన యొక్క అవసరతను మనం ప్రభువుకు చెప్పుకోవాలి, ఎంత ఎక్కువగా ప్రభువు నుంచి మనం పొందుకోవాలి, ఎంత ఎక్కువగా మనం ఉద్యమంగా దీవించబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరికంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జన్మల కంటే మనం హెచ్చై ఉండాలి కదా. మరి ఆ విధంగా ఎందుకు జరగడం లేదంటే, ఇదిగో వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే పైపైన చదువుకుంటూ మనం వెళ్ళిపోతుంటాం. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రభు సందరూ మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నీ యొద్దకు వచ్చి నువ్వు త్రోసు అయిన అన్నావు, ఇదిగో మమ్మల్ని నీ బిడ్డలుగా చేర్చుకున్నావు, ఇదిగో ఈ వాక్యానుసరి ప్రార్థిస్తున్నాం, మాకు సహాయం దయచేయమా తండ్రి అని చెప్పేసి ఎప్పుడైనా దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా దేవుడి యొక్క ఆ యొక్క కరము, దేవుని యొక్క చెయ్యి మన పక్షంగా కార్యం చేస్తుంది. తప్పకుండా మన ప్రార్థనకు ప్రభు జవాబు ఇస్తుంటున్నాడు. ప్రతి అవసరము సరైనటువంటి సమయానికి మీ అక్కర్లు ప్రభు తీరుస్తూ ఉంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక నిమిషం అటు అవదు, ఒక నిమిషం ఇటు అవదు, ఒక నిమిషం ముందుగా ప్రభు చేయడు, ఒక నిమిషం ఆలస్యంగా ప్రభు చేయడు. సరైనటువంటి సమయానికి ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. సరైనటువంటి దాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతుంటున్నామో, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం నడుస్తుంటున్నామో, ఎప్పుడైతే మనం ఇదిగో ఆ యొక్క క్రీస్తు యేసును నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నామో,
చేస్తున్నామో తండ్రికి తప్పక ప్రభు మన యొక్క ప్రార్థన వింటున్నాడు, మనకు జవాబు దయచేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తుంటున్నావు? తండ్రి యొక్క చిత్తంలో నువ్వు మోకరించి ఇదిగో తండ్రి యొద్ద నువ్వు అడిగినట్లయితే, ప్రభువా నా పరిస్థితి ఇదే అని చెప్పేసి నీ హృదయాన్ని ఆయన ముందు నువ్వు కృమ్మరించినట్లయితే నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తుంటున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దానికి నేనే ఉదాహరణ. దాని యొక్క ఆ యొక్క రుచిని ఎరిగినటువంటి వాడినిగా నేను చెప్తున్నాను. నా ప్రభువు దగ్గర వెళ్ళి మోకాళ్ళు నువ్వు వంగినట్లయితే, నా ప్రభువు దగ్గర నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈ భూమి మీద ఏ వ్యక్తి ముందు ప్రభువు తలదించుకోవడానికి ఆయన ఇష్టపడాడు. ఆయన తలదించుకునే పరిస్థితి నీకు రానియ్యాడు. పిల్లరా, ఆయన నీ తల ఎత్తి నిన్ను గౌరవప్రదంగా నిన్ను కాపాడుచుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి విషయంలో ప్రభు మీ యొక్క అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన దగ్గరికి వెళదాం, ఆయనకి దీవెనలు మనం పొందుకుందాం. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశ్రదించును గాక. పరమతాన్ని నీకు వందనాలను ఆయన. ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి యవనస్తురాలని, ప్రతి బిడ్డలను నాయన, ప్రతి ఒక్క వృద్ధులను, పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రాలు. నీ యొక్క నాయన ఐశ్వర్యమును బట్టి మా తండ్రి, మా ప్రతి అక్కర్లు మీరు తీరుస్తున్నారు, నీకు వందనాలు. తీర్చారు, నీకు వందనాలు. తీర్చబోతున్నారు, నీకు వందనాలు. నీవే మా తండ్రి నాయన, కృప చూపించండి. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి విశ్వాసము కొంత మట్టుకైనా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఈ వాక్యమును మీరు దీవించి మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.